హలో అండి. నేను చిన్నప్పుడు స్పెండ్ చేసిన కృష్ణాపురం అనే ఊరు వెళ్తున్నాను. ఇది అన్నవరం పక్కనే ఉందండి. నేను ఉదయాన్నే సంపద వినాయక టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఇదిగోండి, ఇది విశాఖపట్నం రైల్వే స్టేషను. నేను ఉదయం 6:20 జన్మభూమి ఎక్స్ప్రెస్ వెళ్ళడం జరిగింది. ఈ యొక్క జన్మభూమి ఎక్స్ప్రెస్ 7వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర ఉంది. నేను అన్నవరంలో దిగి కృష్ణాపురం వెళ్ళడానికి ఆటోలో వెళ్ళాలంటండి. ఈ యొక్క ఆటో స్టాండ్ రైల్వే స్టేషన్ బయట ఉంటుందంట. నేను బయటికి వెళ్తున్నాను. ఇదిగోండి, జన్మభూమి ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. ఈ యొక్క జన్మభూమి ఎక్స్ప్రెస్ బయలుదేరడం అయిన వెంటనే నేను అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ షూట్ చేయడం జరిగింది. ఇదిగోండి, ఇది లాంగ్ షూట్ చేయడం జరిగింది. అదిగోండి, అది అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్. నేను వాకింగ్ చేసుకుంటూ ఆటో స్టాండ్కి వెళ్ళే దారిలో ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి ఫోటో ఒకటి ఉందండి. ఇక్కడ నేను నమస్కారం చేసుకుని నేను ఆటో స్టాండ్కి వెళ్ళడం జరిగింది. ఈ ఆటోలో బయలుదేరుతుంటే ఇది కొత్తపల్లి అంటండి. ఈ ఊరు వచ్చి మా తాతగారు ఇక్కడ ఉండేవారంట. మా తాతగారు అంటే మా నాన్నగారండి. ఈ కొత్తపల్లి గ్రామంలో ఉండేవారంట. ఇక్కడ నుండి తరాలు మారేసరికి నా స్టేజ్ వచ్చేసరికి నేను విశాఖపట్నంలో స్థిరపడడం జరిగింది. ఇదిగోండి, ఈ కొత్తపల్లి నుండి బయలుదేరి నెక్స్ట్ మేము అడ్రోడ్కి బయలుదేరడం జరిగింది. మేము వెళ్ళవలసిన చోటు ఇది. అడ్రోడ్లో ఆటో దిగి కృష్ణాపురం వెళ్ళడానికి ఏ వెహికల్స్ రాకపోతే ఒక తమ్ముడు నాకు బైక్ మీద లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. నేను ఆ బైక్ ఎక్కి ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న పొలాలను షూట్ చేయడం జరిగింది. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. పల్లెలు నిజంగా చాలా గొప్పగా ఉంటాయి. ఇదిగోండి, నాకు లిఫ్ట్ ఇచ్చిన తమ్ముడు ఈ తమ్ముడే. బాయ్ తమ్ముడు. ఇదిగోండి, ఇదే కృష్ణాపురం అనే గ్రామం. ఈ ఊరిలో ఎంట్రన్స్లో పవన్ కళ్యాణ్ ఫాన్స్, ప్రభాస్ ఫాన్స్ బాగా ఉన్నట్టున్నారండి. ఫ్లెక్సీలు బీభత్సంగా ఉన్నాయి. నేను మా బంధువుల ఇంటికి వెళ్తా ఈ యొక్క గ్రామం నేను షూట్ చేస్తుంటే యూట్యూబ్లో అప్లోడ్ అక్కడ ఉన్న ప్రజలు నన్ను వింతగా చూస్తున్నారు. ఏంటి బాబు షూట్ చేస్తున్నావు అని అడుగుతున్నారు. ఏదో షూటింగ్ జరుగుతుందేమో అనేసి అనుకున్నారు. కానీ నేను యూట్యూబర్ అన్న సంగతి వాళ్ళకి తెలియదు. కానీ చెప్పాను నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి అనేసి. ఇదిగోండి, ఇక్కడ ఒక శివాలయం ఉంది. చెరువు దగ్గర ఒక శివుడు బొమ్మ ఒకటి కట్టడం జరిగింది. ఇదిగోండి, నేను వెళ్ళవలసిన రూట్ ఇదే అనుకుంటా. ఈ పక్కన ఒక ఆయన అడిగితే ఇదే బాబు మీరు వెళ్ళవలసిన రూట్ అని చెప్పారు. అంటే మా బంధువులకి ఇంటికి వెళ్ళవలసిన రూటు. మా బంధువుల ఇంటికి వెళ్ళి ఇదిగో ఊళ్ళోని అలా తిరుగుతూ ఉంటే ఇక్కడ రామాలయం ఒకటి కనిపించిందండి. ఈ రామాలయము, ఈ ఊరు షూట్ చేసుకుంటూ మా బంధువులతో పాటు వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. మా బంధువులు ఇదిగోండి, మా బంధువులందరూ నా ముందు నిలుస్తున్నారు. ఇదిగోండి చూడండి, ఒకప్పుడు ఇవన్నీ పెంకుటిల్లు ఉండేవి. మ్యాక్సిమం పెంకుటిల్లే ఉన్నాయి. అంటే అక్కడక్కడ కొన్ని డాబాలు వేసాయి. ఎంతన్నా డెవలప్ అవుతుంది కదండి. చూడండి, ఇవన్నీ పాత పెంకుటిల్లు. పల్లెలు నిజంగా ఒకప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉండేవి. వీళ్ళందరూ మా బంధువులండి.
ఇది మా నాన్నమ్మ గారు ఇల్లు, మా బంధువుల ఇల్లు. నేను ఇక్కడికే వచ్చాను ఈరోజు. నేను కృష్ణాపురం గ్రామం వచ్చి 18 సంవత్సరాలు అయిందండి. మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను ఈ యొక్క కృష్ణాపురం గ్రామం ఊరు పూర్తిగా చూసుకుని నా బంధువులతో ఆటోలో బయలుదేరాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.